ఏవండి మీరు వస్తారా అంటే ఇదిగో ఈ వీడియో చూడండి అంటారు. చాలా సఫికేషన్ ఫీల్ అయ్యి కారు ఎక్కిన తర్వాత విపరీతంగా బాధపడుతుంది. మాల్లో కేవలం అభిమానులు మాత్రమే ఉండరు. అసలు అంత దూరం ఆవిడ నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమిటి? క్రౌడ్ అంటే అది గుర్తొస్తుంది ఫస్ట్. మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ 100 ఉండొచ్చు. ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఎండ్ రిజల్ట్ ఇది అభిమానులు చేసినటువంటి పని. దానికి లీడ్ ఇచ్చింది సీజన్. భరద్వాజ గారు ఒక వీడియో చూశారు ఇప్పుడు, నిధి అగర్వాల్కి సంబంధించిన వీడియో. అవును, జనాల మధ్య రెక్కపోయి తను చాలా సఫికేషన్ ఫీల్ అయ్యి కారు ఎక్కిన తర్వాత తను మాట్లాడుతున్న లిప్సింగ్ చూస్తే విపరీతంగా బాధపడుతుంది. బూతులు కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. ఇబ్బంది కలిగించారు, బాగా ఇబ్బంది కలిగించారు. పైగా తన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఎటువంటి సోర్సు కనిపించలేదు అక్కడ. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఓకే, అంటే జనరల్గా ప్రికాషన్స్ తీసుకుంటారు, ముందు జాగ్రత్త చర్యలు ఉంటాయి. అదేమి జనరల్గా ఒక సినిమా థియేటర్, సింగిల్ థియేటర్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. కానీ ఇది ఒక మాల్లో జరిగింది. మాల్లో జరిగినటువంటి ఈవెంట్కి మాల్లో కేవలం అభిమానులు మాత్రమే ఉండరు. అనేక మంది రకరకాల యాక్టివిటీస్ మీద అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఒక హీరోయిన్ వచ్చి పెడుతోంది అనేది. అవును, జస్ట్ అలా ఒక మాట స్ప్రెడ్ అవ్వగానే జనాలు అలర్ట్ అయిపోయి వచ్చేస్తారు అక్కడికి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఎలా బిహేవ్ చేస్తాడో మనం చెప్పలేము. అన్కంట్రోల్. కాబట్టి ఇది ముందుగా ఊహించాలి కదా, ఈ కండిషన్ ఉంటుంది అనేది ఊహించాలి. ఊహించి దానికి సంబంధించినటువంటి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారా? అసలు అంత దూరం ఆవిడ నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమిటి? మీకు చాలా మాల్స్లో చాలా స్పష్టంగా లోయర్ వరకు ఇది ఉంటుంది, అది ఉంటుంది. ప్లస్ దానికి సల్లార్ వరకు మీరు అక్కడికి తీసుకెళ్ళి సెలబ్రిటీస్ని అక్కడి నుంచి జాగ్రత్తగా వెహికల్ ఎక్కించడానికి కూడా ప్యాసేజ్ ఉంటుంది, బ్యాక్ డోర్లు ఉంటాయి. ఇన్ని వదులుకొని మీరు అలా జనాల్లోకి పంపించేయటం ఏమిటి? మీరు ఏ ఉద్దేశంతో పంపించినప్పటికీ ఇది ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఎండ్ రిజల్ట్ ఇప్పుడు ఇది ఎలా ప్రొజెక్ట్ అవుతోంది బయటకి? ప్రపంచం ఈ వీడియో చూసి నడుపుతున్నటువంటి కామెంట్స్ ఏమిటి? ఇది అభిమానులు చేసినటువంటి పని. ప్రభాస్ అభిమానులు అపవాదు ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మీదుగా ఈ కార్యక్రమం జరిగింది అన్న పద్ధతిలో ఇది ప్రచారం జరిగిపోతోంది. ఇది ప్రమాదం. అంటే ప్రభాస్ అభిమానుల క్యారెక్టర్లకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పుడు ట్రాల్ జరగటం అనేది దానికి లీడ్ ఇచ్చింది సీన్. అది తప్పు కదా అలా చేయటం. మాల్లో కిందకు వచ్చేసింది ఆవిడ, స్క్రీన్ నుంచి కిందకు వచ్చేసిన తర్వాత జరిగిన గొడవ ఇది. స్క్రీన్ నుంచి ఆవిడ వెహికల్ వరకు నడిచి వచ్చినటువంటి ప్రయాణం, ఆ ప్రయాణం సందర్భంగా వచ్చినటువంటి క్రౌడ్, ఆ క్రౌడ్లో ఒక్క అభిమాని కూడా ఉండే అవకాశం లేదు. వాళ్ళు మొత్తం కూడా రకరకాల యాక్టివిటీస్ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు. లోపలికి వెళ్ళేవాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి ఉన్నవాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. దాంతో రెండు వైపుల నుంచి క్రౌడ్ అయిపోయి ఆవిడ విపరీతమైన సఫికేషన్ అనుభవించింది. అంటే నాకు ఒక అనుమానం, ఇది చాలా పెద్ద పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్. అవును, బేసిక్ ప్రికాషన్స్ లేకుండా ఎలా చేస్తుంటారు? ఎందుకంటే రీసెంట్గా ఇన్సిడెంట్ ఒకటి కనపడుతుంది, సంజయ్ థియేటర్ దగ్గర పెద్ద ఇన్సిడెంట్ కనపడుతుంది. అవును, క్రౌడ్ అంటే అది గుర్తొస్తుంది ఫస్ట్. భయమే. మరి ఎలా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తనకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అది సినిమా మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చేటువంటి సందర్భం అవుతుంది కదా. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది వాళ్ళు చాలా సహనంతో ఈ ప్రమోషన్స్ కోసం టైం కేటాయించి వచ్చారు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్లని మీరు గౌరవప్రదంగా చూసుకోకపోతే రేపు పొద్దున ఇంకొక హీరోయిన్ని ప్రమోషన్కి రమ్మంటే ఎలా వస్తుంది ఆవిడ? ఏ హీరోయిన్ అయినా కానీ ఎందుకు హీరోయిన్లు రావడం లేదు ప్రమోషన్కి అని చెప్పి అటాక్ చేస్తారు. వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ, పబ్లిక్ ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతాయని. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము అని చెప్పి వీళ్ళు భరోసా కల్పించాలి కదా. ఆ భరోసా కల్పించాల్సినటువంటి వాళ్ళే ఇలా లూజ్గా వదిలిపెట్టేస్తే వాళ్ళు అలా సఫకేట్ అయ్యేటువంటి సన్నివేశం క్రియేట్ అయినప్పుడు
ఎవరు బాధ్యత? కాబట్టి ఈ ఈ సన్నివేశం తాలూకా ఇంపాక్ట్ ఖచ్చితంగా రేపు నడవబోయేటువంటి ప్రమోషన్స్ మీద ఉండే అవకాశం ఉంది. ఓకే. మీరు ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ చేయాలనుకుని ఒక హీరోయిన్ని సరదాగా రమ్మంటే మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ 100 ఉండొచ్చు. ఏదో ఒక ఓపెన్ ప్లేస్లోనో ఏదో కాలేజీలోనో మేము టైటిల్ అనౌన్స్ చేస్తామని చెప్తారు. అక్కడికి హీరోయిన్నో ఎవరినో అంటే క్రౌడ్ పుల్లర్లను ఎవరో ఒకళ్ళని పిలుస్తారు. మీరు పిలిచినప్పుడు వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయకపోతే అక్కడ జనాలు వచ్చి మీద పడిపోతే ఏమిటి వాళ్ళ పరిస్థితి? అంత లూజ్గా ఎలా వదిలిపెట్టేస్తున్నారు మీరు? అంటే నాకు తెలిసి ఇది మొదటదేం కాదు, నాకు తెలిసి ఇలాంటివి చరిత్రలో చాలా ఉన్నాయి. మరి వాటిని చాలా ఉన్నాయి. నేను చూసినటువంటి సన్నివేశం నాకు ఆ సీన్ చూడగానే బంగారు బొమ్మలు అని అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా జగపతిలో వచ్చింది, విబి రాజేంద్ర ప్రసాద్ గారి బ్యానర్లో. అది కృష్ణా జిల్లా మానికొండలో షూట్ అయింది మొత్తం. రోజు అక్కడికి అంటే ఒక అరగంట దూరం ఉంటుంది విజయవాడ నుంచి. అందుకని వీళ్ళని విజయవాడలో ఉన్న హోటల్స్లో పెట్టారు, మమతా హోటల్లో పెట్టారు. పెడితే అక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళాలి రోజు. ఆవిడ వెహికల్ వచ్చేసింది అనుకుని కిందకు వచ్చేసింది హీరోయిన్ మంజుల. ఈ బస్ స్టాండ్కి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఇక్కడ కొంతమందిని, ఆ వెనకాలన్న మనోరమాలో కొంతమందిని పెట్టారు. అది ఇది జస్ట్ బ్యాక్ సైడ్ ఉంటాయి అంతే. ఆవిడ అలా బయటికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి క్రౌడు, ఆ లీలామహల్ దగ్గర ఉన్నటువంటి క్రౌడు మొత్తం ఒక్కసారి వచ్చేసారు. వచ్చేస్తే ఆవిడకి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. హోటల్ స్టాఫ్ తప్ప ఇంకెవరు లేరు అక్కడ. చివరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కర్రలు పెట్టి అడ్డం పెట్టి ఆవిడని లిఫ్ట్లోకి తోసి మళ్ళీ పైకి పంపించేసి ఆ తర్వాత అక్కడి నుంచి గెటప్ మార్చి ఏదో పద్ధతిలో ఆవిడని తరలించారు అక్కడి నుంచి. ఈ హోటల్లో హీరోయిన్ ఉంది అనే విషయం స్ప్రెడ్ అయిపోయి అక్కడే కూర్చున్నారు జనాలు. అటువంటి కండిషన్. అందుకని అంటే ఆ రోజులు ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు మీకు స్పష్టంగా బౌన్సర్లు, నెట్వర్కు ఇవన్నీ వచ్చినాయి అవైలబిలిటీలోకి. ఆ రోజుల్లో కేవలం పోలీస్ ప్రొటెక్షన్ ఒకటే. వాళ్ళు ఇన్ టైంలో వస్తే ఓకే, లేకపోతే ఇలాంటి గొడవలే జరిగేవి. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీకు ప్రైవేట్ సెక్యూరిటీ చాలా అవైలబిలిటీ ఉంది. ఉన్నప్పుడు మీరు ప్రికాషన్ ఎందుకు తీసుకోలేదన్నది ఒక గొడవ అయితే, సేఫ్ ప్యాసేజీ ఎందుకు ఇవ్వలేదు? సెల్లార్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కారెక్కించి పంపించేస్తుంటే సైలెంట్గా అయిపోయేది కదా. ఎందుకలా ఆవిడ ఓపెన్గా వచ్చింది? ఇది ఏమైనా ప్రచార వ్యూహమా? ఆవిడేమో సఫకేట్ అయ్యి లోపలేదో మాట్లాడుతోంది, కారెక్కిన తర్వాత తిడుతోంది ఓపెన్గా. కాబట్టి అది ప్రచార వ్యూహం అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ సినిమాకి ఇలాంటి ప్రచారం చేయరు. ఇది బిగ్ స్టార్ సినిమా, అది పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అయ్యేటువంటి పబ్లిసిటీ అవుతుంది అది. అందుకని ఏ విధంగా చూసినా కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, అలాగే ఈ ఈవెంట్ ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు ప్రాపర్గా డిజైన్ చేయకపోవడం అనేది స్పష్టంగా కనిపించింది. నిర్లక్ష్య ధోరణి. నేను ఈవెంట్ కూడా సగంలో ఆపేసారు. సగంలో అంటే తలా 20 సెకండ్లు 30 సెకండ్లు మాట్లాడేసి వెళ్ళిపోయారు వెంటనే. కొంతమంది మాట్లాడలేదు, ఎస్కేన్ మాట్లాడలేదు. అవును. నిర్మాత ఒక 20 సెకండ్స్, మారుతి గారు ఒక 30 సెకండ్స్ ఇట్లా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అవును. ఈవెంట్ చేయాలి, పబ్లిక్లో ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. పర్టికులర్గా కంట్రోలింగ్కి సంబంధించి మీరు సర్వసన్నద్ధంగా వెళ్ళాలి అక్కడికి. ఆ కండిషన్ లేనప్పుడు అలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటమే తప్పు. ప్రికాషన్స్ లేకుండా మీరు మాత్రమే లేరు అక్కడ. మీరు వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళు సఫకేట్ అయితే దీని ఇంపాక్ట్ టోటల్ సెలబ్రిటీ కమ్యూనిటీ మీద పడుతుంది. వాళ్ళు రేపు పొద్దున్న ఏది అడిగినా కానీ ఈ సాకు చూపిస్తారు. ఏమండి మీరు వస్తారా అంటే ఇదిగో ఈ వీడియో చూడండి అంటారు. వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు సమాధానం? అంటే తా చెడ్డ కోతి వనమెల్లా చరిచినట్టు అన్నట్టు తయారవుతుంది సీన్. అందుకని ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఓకే. ఇది ఒక కాషన్ నోటీస్గా చూడాలి ఇండస్ట్రీ టోటల్గా. ఓకే, థ్యాంక్ యూ.